హాయ్ అండి అందరికీ వాళ్ళ వీడియో వచ్చి ఏంటంటే నేను మొన్న ఇది బ్లౌజు బ్యాక్ పార్ట్ ఇలా కుట్టి చూపించానండి. నేను లైవ్ వీడియో పెట్టాను అనమాట. ఇది చాలా బాగా వచ్చింది ఫినిషింగ్. నార్మల్ బ్లౌజులకు కూడా మీరు ఇలాగా బక్రం అనేది వేసుకుని కుట్టుకోవచ్చు అనమాట. ఇలాగ అనేది చూపించాను. నేను లైవ్ వీడియో చేశానండి, నా ఛానల్లో ఉంది, ఎవరైనా చూస్తే చూడండి ఫ్రెండ్స్. ఇది ఎలా కుట్టుకోవాలనేది చూపించాను కదా. దీనికి ఇప్పుడు మనకు ఫినిషింగ్ రావాలంటే చేతి కుట్టు అనేది నీట్గా ఉండాలండి. మీరు డబల్ ప్యాటర్న్ అయినా వేసుకోవచ్చు, సింగిల్ ప్యాటర్న్ అయినా వేసుకోవచ్చు, కానీ చేతి కుట్టు అనేది చాలా బాగుండాలండి. ఒకసారి మీకు అనేది వేసి చూపిద్దామని ఈ వీడియో అనేది చేశాను అనమాట. ఇదిగోండిలాగా ఇది మనకు సూదులో దారం ఎక్కించేదండి. ఇది ఇలా అనేది ఎక్కించేసుకుంటే మనకి ఈజీగా అనేది ఎక్కేస్తుంది అనమాట. ఇబ్బంది ఉండదు కొంచెం మనకి. నేనైతే ఎక్కువ దీంతోనే ఎక్కిస్తానండి, అందుకని ఇలాగనేది ఎక్కించుకున్నాను. నేను ముందు డబుల్ ప్లేట్తో వేయటం అనేది చూపిస్తున్నాను మీకు. చాలా ఈజీగా నీట్గా వేసుకుంటే మాత్రం మనకి చాలా బాగుంటుందండి. ఇది చాలా సన్న సూదండి. ఇది నేను షాప్లో తీసుకున్నాను. చేతికుట్టు సూది అంటే ఇస్తారనమాట. అది తీసుకుంటే ఏంటంటే అది మనకి చేతికుట్టుకి చాలా బాగా వస్తుందండి. అందుకనే ఇదిగోండి బక్రం అనేది వేసి నేను ఇలాగనేది కుట్టుకున్నాను అనమాట. అది సూది కూడా చాలా చిన్నది, చూసారా, నేను అందుకనే చూపించాను. ఇలాగనేది ఫస్ట్ మనం చూసుకుని, మీరు డబల్ పేట మీద నేను ఎల్లో దారం తీస్తున్నానండి మీకు తెలియటం కోసం. ఇలాగనేది మీరు కనుక వేసుకుంటే అసలు ముందు మీరు మెడ కుట్టడం వేరండి. మనకు ఫినిషింగ్ అనేది రావాలంటే మాత్రం ఇలా చేతి కుట్టు మాత్రం చాలా నీట్గా ఉండాలి. మనకు మెషిన్ కుట్టేస్తే ఆ ఫినిషింగ్ అనేది రాదండి. ఇదిగోండి చూపిస్తున్నాను, చూసారా, ఇలాగనేది చాలా నీట్గా వేసుకోవాలన్నమాట. ఇలా పలకల మేడ కానీ వీ షేప్ కానీ రౌండ్ అయినా సరే అండి, మీరు ఏం మోడల్ అయినా బకరంతో కుట్టేసుకోవచ్చండి. బ్లౌజెస్ అనేది చాలా నీట్గా వస్తుంది. దానికి ఫినిషింగ్ రావాలంటే మాత్రం మన చేతి కుట్టు వేస్తేనే దాని ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. నేను ఏది కుట్టినా సరే చేతి కుట్టు వేపిస్తానండి ఎక్కువ. నాకు ఒక ఆంటీ ఉన్నారు, ఏసీ ఆంటీ, ఆవిడతో వేపిస్తాను. మీకు చూపిస్తా కానీ ఇప్పుడు చూపిస్తున్నానండి. ఆవిడ వేసే చేతి కుట్టు కూడా మీకు ఒకసారి చూపిస్తాను, కానీ చాలా బాగా వేస్తారండి. అలా నాకు ఎంత ట్రై చేసినా నాకైతే రాలేదు కానండి, అసలు అంత బాగా వేస్తారు ఆంటీ గారు. కాకపోతే నేను వేస్తాం అనేది చూపిస్తున్నాను మీకు. చాలా దగ్గరగా చేతి కుట్టు నీట్గా వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. దీని ద్వారా మనకు ఫినిషింగ్ అనేది తెలుస్తుంది అనమాట. చూసారా ఎంత బాగా వస్తుందో. అలాగనేది వేసుకోవాలి, పెద్దగా రాకూడదు. ఒక్కో చోట నేను పెద్ద కుట్టు పెట్టాను చూసారా, అలాగనేది అసలు రాకూడదండి. చాలా చిన్నగా నీట్గా వేసుకోవాలండి. ఈ ఫినిషింగ్ మీరు ఎన్ని బ్లౌజులు కుట్టినా సరే ఫినిషింగ్ అనేది బాగోపోతే అసలు బాగోదండి. అందుకనే చెప్తున్నాను. ఇది మొత్తం వేసి అనేది చూపిద్దామని మీకు వీడియో తీసాను అనమాట. మీకు నచ్చితే మాత్రం ఎలాగనేది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుందండి. అసలు నిజంగా చెప్తున్నాను. చూసారా ఇలాగా మీరు కనుక చూసారా అటు ఇటు కూడా ఇది ఒక్కోసారి మెలికేసుకుని వేసుకుంటారండి కొంతమంది. అయితే ఆ మెలికేసుకుని వేసుకుంటే ఏంటంటే ఎక్కడన్నా మీకు అది తెగినా సరే ఆ కుట్టు అనేది చేతి కుట్టు అనేది మొత్తం ఊడిపోదనమాట, ఊడిపోకుండా ఉంటుంది అనమాట. అలాగనేది వేసుకుంటారు. ఈ కార్నర్లలో పక్కకు పెట్టుకుని మనం ఒకసారి అక్కడ మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. మనం అలా తిప్పేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ ఇటువైపు కార్నర్ కాడ కూడా అలాగే వేసుకోవాలండి. ఆ కార్నర్ల మన పలకల మేడ వీ షేప్ కాడ నీట్గా వేసుకుంటే ఆ ఫినిషింగ్ అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట. ఇది నేను 2 పీటలతో వేసానండి, చూపిస్తున్నాను. చూశారు కదా, ఇలాగా 2 పీటల దారంతో వేసాను అనమాట. అది ఇంకోండి ఇటువైపు చూసారా నీట్గా ఉందో కనిపిస్తలేదని, ఇంకోండి అదంతా అటువైపు వేసిన తర్వాత ఇదిగోండి ఇటువైపు పెట్టి మీరు ఇటువైపు కూడానండి మనకి ఈ పక్కది అయిపోయిందంటే ఆ పక్కది నేను సింగిల్ దారంతో చూపిస్తాను ఒకసారి ఎలాగనేది ఉంటుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. డబల్ దారంతో మీరు ఇలా బకరం వేసుకున్నప్పుడు డబల్ దారంతో వేసుకుంటే మీకు నీట్గా కొంచెం ఫిట్నెస్ అనేది ఉంటుంది. అది డబల్ దారంతో కాకుండా సింగిల్ దారంతో వేసారంటే కొంచెం మనకి అది ఫిట్ అనేది ఉండదు అనమాట. అందుకని చెప్తున్నా. ఇక్కడికి అనేది ఇలా వేసేసుకుని ఇంకోండి చివరికి ఇక్కడికి వేసాను కదా, ఇక్కడ మాత్రం చివరిని మాత్రం టాకా మాత్రం చాలా బాగా వేసుకోవాలండి, అప్పుడే బాగా వస్తుంది. ఇంకోండి ఇలా వచ్చిన తర్వాత ఇది ఇలాగనేది వేసేసుకుని అక్కడ టాకా వేసేసుకుని ఇటు నుంచి కుట్టేటప్పుడు మాత్రం చాలా నీట్గా అనేది కుట్టుకోవాలి. ఆ టాకా కాడ మాత్రం మనకి బయటకు కనిపించకూడదు, నీట్గా వేసుకోవాలి. చూసారా ఇలాగనేది అటు ఇటువైపు
మీరు వేసే కుట్టు ఒకసారి ప్రాక్టీస్ మనకు ఫస్ట్ మిషన్ నేర్చుకుంటే మాత్రం ముందు చేతి కుట్టే నేర్పుతారండి. ఆ చేతి కుట్టు ఉక్సులు అనేది నీట్గా వస్తేనే మనకు ఫినిషింగ్ అనేది బ్లౌజెస్ అనేది వస్తాయని ఫస్ట్ ఇవే నేర్పుతారండి. మీకు కూడా నేను అదే చెప్తున్నాను. మీరు కనుక వేయకపోతే మీ కస్టమర్లు ఎవరైనా వేసేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళతో అయినా నీట్గా అనేది వేయించారంటే మీరు కుట్టిన బ్లౌజ్కి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చూసారా, ఇటువైపు కూడా వేస్తున్నాను. కొంచెం తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి వేయటం చూసుకుని నేర్చుకోండి. తెలిసిన వాళ్ళ కోసం అయితే నేనేం చెప్పాల్సిన అవసరం లేదండి. తెలియని వాళ్ళ కోసం అనేది ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అమలుతో ఛానల్ చూసారంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటాను. ఒక్కసారి కనుక మనం జాయింట్ నేర్చుకుంటే ఎంత ఇంపార్టెంటో మనం ఉక్సులు చేతి కుట్టు కూడా కాజాలు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా మనకి వేసేవాళ్ళు లేనప్పుడు మనమే వేసుకోవాల్సి వస్తుందండి. ఇంకోండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇది నేను డబల్ దారంతో వేసానండి. మీకు సింగిల్ దారంతో వేయటం కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. చాలా బాగుంటుందండి సింగిల్ దారంతో. అసలు మీ సింగిల్ దారంతో వేస్తే కనుక మనకు అసలు దారం అనేది కనిపించదు అనమాట. మామూలుగా మనం కుట్టినప్పుడు సింగిల్ దారంతోనే వేస్తాము. ఇది బకరంతో కుట్టాను కాబట్టి నేను చుట్టూరు ఇటువైపు మొత్తం నేను డబల్ దారంతో వేస్తూ చూపించానండి. ఇలాగనేది నేను సూదిలో దారం అనేది ఎక్కించుకుంటాను అనమాట. ఇలాగనేది వస్తే మనకేంటంటే కొంచెం తొందరగా పని అనేది అవుతుందండి. ఇలాగనేది చూసుకుని నేను సింగిల్ దారం పెట్టాను అనమాట. సింగిల్ దారంతో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి. ఇదిగోండి ఇలాగనేది కార్నర్ కాడ మాత్రం మీరు అక్కడ డాట్ అనేది కరెక్ట్గా ఒకసారి 3 అనేది వేసుకోవాలి. అప్పుడు మీరు ఎటువైపు బ్లౌజ్ లాగినా సరే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇది సింగిల్ దారంతో అనమాట. సింగిల్ దారంతో ఫాస్ట్గా అయిపోద్ది చేతికుట్టు, ఇంకా ఫినిషింగ్ బాగుంటుందండి. నేను బకరం వేసాను కాబట్టి 2 డబల్ దారంతో వేసాను. ఇదిగోండి చూడండి. అసలు మీరు కనుక ఇలా కనుక ఫినిషింగ్ వచ్చేటట్టు కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విషయం చాలామందికి తెలియదండి. ఇది ఇంకోటి చూపిస్తున్నాను చూసారు దగ్గరికి. చేతికుట్టు అనేది కుట్టడం అనేది చాలా ఈజీ అండి, కానీ దానికి ఉన్న అందం దేనికి ఉండదండి. అందుకనే చెప్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బక్రంతో కూడా నార్మల్ బ్లౌజులు కుట్టుకోవచ్చండి. అందుకే ఈ వీడియో అనేది నేను చేశాను. అది వీడియో నా ఛానల్లో ఉంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకోండి అయిపోయింది కదా, చూపిస్తున్నాను చూడండి. అసలు ఫినిషింగ్ అనేది చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు. ఇంకోండి మీరు వేసుకుంటే ఒంటికి అనేది అతుక్కుపోద్దండి. అసలు చాలా బాగా వచ్చింది చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాగనేది కనుక మీరు వేసుకున్నారంటే బ్లౌజెస్ అనేది చాలా చాలా బాగుంటాయి అన్నమాట. మీకు నచ్చితే ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఈ నా ఛానల్లో ఈ కుట్టిన వీడియో ఉందండి. ఓన్లీ వెనక పార్ట్ మాత్రమే చూపించాను అనమాట. మీకు నచ్చితే ఒకసారి చూసారంటే బాగుంటుంది. మనం ఎలాగైతే పెట్టుకున్నామో అలాగనేది ఫినిషింగ్ అనేది వచ్చేది చేతి కుట్టు అయితే. చూసారా వీ షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో. మీకు నచ్చితే ఒకసారి నా ఛానల్లో ఈ వీడియో ఉంది, చూసి నేర్చేసుకోండి ఫ్రెండ్స్. చేతి కుట్టు మాత్రం చూపించాను ఫినిషింగ్ కోసం. ఎవరైనా రానోళ్ళు ఉంటే చేతి కుట్టు కూడా నీట్గా వేయడం అనేది నేర్చేసుకోండి ఫ్రెండ్స్. సరేనా? ఈ వీడియో నచ్చితే ఒకసారి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారంటే నేను తీసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేద్దండి. దాన్ని బట్టి మీరు వీడియో అనేది ఫస్టే చూడవచ్చు. వీ షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో చూసారా. ఒకసారి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి. సరేనా ఫ్రెండ్స్? మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.